స్టార్ట్ అవ్వలేదు సార్. బస్సు పట్టు పోదామని రోడ్డు మీద వచ్చాను సార్. వాళ్ళు బస్సులు స్ట్రైక్ అంట. ఒక్క బస్సు దొరకలేదు సార్, ఆటోలు దొరకలేదు సార్, క్యాబులు దొరకలేదు సార్, బైక్ కూడా దొరకలేదు సార్. సరే ఏమో లేట్ అయిపోతుంది, టైం చూసుకుందాం చేసి చూసాను సార్. ఈ ఎడావుల్లో వాచ్ ఇంట్లో మర్చిపోయాను సార్. ఈ ఎవరిని అడిగితే టైం తెలుస్తుంది అని అటు ఇటు ఇటు చూస్తే ఒక ఆయన అలా ఊపుకుంటూ వస్తున్నాడు సార్. ఒకటే కొడుకు కదా, వాడిని గొడ్డు మనిషి మళ్ళీ కష్టపడి పైకి పంపించారు అక్కడికి అమెరికాకి. వాడు ఏం చేశాడా, ఫస్ట్ జీతం తీసుకుని నాకు వాచ్ పంపించాడు. డైమండ్ వాచ్. డైమండ్ వాచ్. అవును. ఆ వాచ్ ని ఎలా చూసుకుంటాను? అబ్బో కన్న కొడుకు ఎక్కువ చూసుకుంటా ఉన్నా కదా. అటువంటి వాచ్ ఏమన్నా అడిగాడు. ఏమన్నావా సార్? అది చెప్పాలంటే ఆయన అక్కడికి వెళ్ళాలంటే నేను ఇటు వెళ్ళాలండి. అవునా అన్నా, నువ్వు అంటే నువ్వు అదే ఓకే సార్. సార్ సార్ టైం అయిపోయింది సార్. చెప్పండి సార్. అమెరికా వచ్చి అబ్బాయి పంపించాడు, కంగారు పడతావేంటి? ప్లీజ్ సార్. 10 ఆయన. అదైందా? ఆఫీస్ టైం అయింది సార్. రండి. ఏమైంది సార్? మీరేం అడిగారు? టైం అడిగారు సార్. నేనేం చెప్పా? 10 అన్నారు సార్. మీరేమన్నారు? అబ్బా 10 అన్నారు. అబ్బా నేను బావుకు 10 అయితే 10 అని చెప్పానా? 10 పోయితే 10 అని చెప్పానా? 10 అయితే 10 అని చెప్పావన్నా. పాయింట్ అబ్బాకి సమాధానం చెప్పు కదా. అక్కడి నుంచి నువ్వు ఎక్కడ గొడవండి? ఎక్కడ కూడా పెట్టి సార్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తాను సార్. నేను అడిగావు? టైం అడిగాను. నేనేమన్నాను? 10 అన్నారు సార్. నువ్వేమంటావు దానికి? అబ్బా 10 అన్నారు సార్. అవుతారండి అవుతారండి మీరు. వాడు టైం అడిగాడు, నేను టైం చెప్పా, వెళ్ళిపోవచ్చు కదా. అబ్బో ఆగక్కడ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఆఫీస్కి వెళ్తాను సార్. నువ్వేమడిగావు? టైం అడిగాను సార్. ఏమన్నావు? సార్ ఏం చేస్తుంటారు సార్? చెప్పండి సార్. సార్ నేనేం చేస్తాను వాడేం చెప్తాడా? ఏం సార్? నేను చెప్పాలి. నేనేంటి ఏంటి అడుగు సార్. తమరు ఏం చేస్తుంటారు అని అడిగాను. సంత నాకుతూ ఉంటాను. అది నీకు అవసరమా? నేనేం చేస్తాను నీకు అవసరమా? బస్ స్టాండ్ లో అది నీకు అవసరమా? అవసరమా అంటున్నా. చేతుల్లో ఇంటికి వెళ్ళి పంతులు తోలుతూ ఉంటాం. చంపేస్తాను.